డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ఆయుర్వేద మూలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే కామంచి. దీని శాస్త్రీయ నామం సోలానం నైగ్రం. దీని ఆకుల్లో ఔషధ గుణాలు ఉండడం వల్ల దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవాళ్లు కామంచి ఆకుల పొడితో కషాయం కాచి అందులో కాస్త తేనె కలిపి తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా అతిమూత్ర వ్యాధిని తగ్గించడంలో కూడా ఈ కషాయం సహాయపడుతుంది. ఇక చెవి రోగాలతో బాధపడేవాళ్లు కామంచి ఆకు రసాన్ని చెవిలో పిండితే చెవిలో చీముకారే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా కుష్ఠురోగంతో బాధపడేవాళ్లు కామంచి ఆకు పసరుని శరీరంపై పూస్తే కుష్ఠురోగం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆస్తమాతో బాధపడేవాళ్లు కామంచి ఆకుతో కూర వండుకుని తింటే ఆస్తమా నుంచి ఈజీగా బయటపడొచ్చు. అలాగే సర్పితో బాధపడేవాళ్లు చేదుపుచ్చ రసము, కామంచి ఆకు రసము రెండింటినీ నేతిలో కలిపి పైకి లేపనంలా వేసుకుంటే సర్పిరోగము తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కామంచి ఆకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.